భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తుంది. కేవలం మ్యాచ్ 2.5 రోజుల్లోనే ఫలితం తేలడం ఖాయమైపోయింది. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్, జడేజా, బుమ్రాల దెబ్బకి బంగ్లాదేశ్ 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ముందు టార్గెట్ 95 పరుగులుగా నిలిచింది. ఇక గెలుపు కోసం భారత్ కు 2 సెషన్ల పాటు సమయం ఉంది. మొత్తానికి టార్గెట్ ఓ 10-15 ఓవర్లలో ఛేదించే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలా 3 వికెట్లు పడగొట్టగా ఆకాశ్ దీప్ కు 1 వికెట్ దక్కింది. 26 పరుగులకి 2 వికెట్ల వద్ద రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు మరో 13 పరుగులు చేశాక 3వ వికెట్ ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం, షాంటో కలిసి 4వ వికెట్ కి 55 పరుగులు జోడించారు. వారిద్దరు కొరకరాని కొయ్యగా మారిన నేపథ్యంలో రవీంద్ర జడేజా అద్భుతమైన బంతి వేసి షాంటోను అవుట్ చేశాడు. ఆ తర్వాత 50 పరుగులు చేసిన ఇస్లాం ఆకాశ్ దీప్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వరుసగా జడేజా మరో 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మొత్తానికి టీమిండియా బౌలర్లు కేవలం 1.5 రోజుల్లోనే 17 వికెట్లు పడగొట్టడం విశేషం.